నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. చలసాని గారు, పీకే చంద్రబాబు గారిని కలిశారు. కలిసిన తర్వాత ఇప్పుడు షర్మిల గారేమో ఒక గిఫ్ట్ పంపించారు నారా లోకేష్కి. అంటే పీకే వ్యూహంలో భాగంగా ఇదేమన్నా జరిగిందని భావించాలా? పీకే గారు అంటే పవన్ కళ్యాణ్ గారా? ప్రశాంత్ కిషోర్ ఎన్నిక వ్యూహకర్త. ఆయన ఏమన్నారు? కొంతమంది ప్రతిపక్ష నేతలు నొటేరియస్ డెకాయిట్ ఫ్రమ్ బీహార్ అన్నారు. నొటేరియస్ ఒక డెకాయిట్ బందిపోటు కాదు, బీహార్ బందిపోట్లు అన్నారు. అన్నారా? వీడియో వేసి చూపించండి. నాయకుడు అంతా ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద వేస్తుందా? ఇంకా కొంతమంది వీరాభిమానులు, అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్షాల్లో ఉన్న అనేక పార్టీల వాళ్ళు అందరూ అతన్ని అత్యంత భయంకరంగా అసభ్యంగా అనుచితంగా కూడా దూషించారు. నేను కూడా చెప్తున్నానండి, నేను అడుగుతా ఉన్నాను, అతను కులాల కుమ్ములాటలతో కోడి కత్తులు బ్యాచి లేకపోతే ఇంకొకటి ఏమైనా నచ్చితే ఇంకోళ్ళ మీద దోసేసే ప్లాన్ అతను చేయలేదా? ఆయన సత్యచంద్రుడిని ఎవరైనా ఇస్తారా? మనం అక్కడ కాలు కట్టించి మా మమతా బాజీ గారితో అద్భుతం నాటకం వచ్చింది, ఈయనకి అయిన పేర్లు రాలేదా? అలాంటి నేను ఎప్పుడు అసభ్యంగా మాట్లాడేది. ఇలాంటిది కులాల కుంపట్లు మతాలను వాడుకుంటూ ఈయన మోడీ గారికి అడ్వైజరు. తెలుసు కదా పీకే గారు 2013 ఎన్నికల్లో 13 నుంచి 14 ఎన్నికల్లో ఆయన బాగా పనిచేసి మతాన్ని బాగా రంగరించి చెవిలో పోసి విద్వేషం చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత తన కాన్ఫిడెన్స్ పెరిగిపోయి తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉత్తరప్రదేశ్లో చేరాడు. అక్కడ షెడ్కి పంపించేశారు కాంగ్రెస్ని. మళ్ళీ మార్చి ఆ ప్రశాంత్ కిషోర్ గారు వెళ్ళి నితీష్ కుమార్ గారి పార్టీలో ఉపాధ్యక్షుల కింద కూడా ఏదో మిగతాది ఇప్పుడు అన్ని ఇస్తున్నారు. ఆయనతో తెగలేదు. ఆయన టీంలో ఋషి గారు ఆయన సొంతంగా పెట్టుకున్నారు పీకే టీం అని. ఇంకొక ముగ్గురు మిత్రులు వెళ్ళిపోయి వేరే చోట పెట్టుకున్నారు. ఈయన జేఎస్ఎంలోనే జాతీయ నాయకుడి కింద ఎదగదామని ప్లాన్ చేశారు. అవసరమైతే ప్రధానమంత్రి పదవి కూడా తీసుకోవచ్చండి ఆయన ఆయన అభిప్రాయాలకు వెళ్ళిపెట్టున్నారు. సరే, వాళ్ళని కలవడం తప్పు. నేను అంటున్నాను, ఇప్పుడు మనం దుర్మార్గుడని వేసిన వ్యక్తిని మళ్ళీ వాళ్ళు అందరూ పొగడడం మొదలుపెట్టారు. మా నాయకుడు అద్భుతమైన చర్యలు తీసుకున్నాడు, చూసారా ప్లాను, మానసికంగా జగన్ మీద దెబ్బ కొట్టాడు అన్నాంటి. రేపొద్దున మళ్ళీ కులాలు ముళ్ళుతో తీయాలి అంటే ఆయన కులాల కుంపులాటలు పెట్టింది మళ్ళీ ఇంకో తీటు ఈయన వల్ల కాదు, ఇంకో కులాల కుంపులాటలు పెడతాడా? మతాలతో కుంపులాటలు పెడతాడా ఆయన? ఒక నొటేరియస్ డెకాయిట్ ఇప్పుడు అద్భుతమైన మనిషి అయిపోతాడా? తెలుగుదేశం పార్టీ నేను చెప్తా, ఇవాళ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, గత 5-6 నుంచి తెలుగుదేశం పార్టీ 95-100 స్థానాల నుంచి వాళ్ళు తెలుగుదేశం వామపక్షాలు జనసేన కూటమి 115 స్థానాలు తక్కువ కాకుండా గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం ఎన్ని ఇంటర్వ్యూలు చెప్పాను నేను. చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా 60-70 స్థానాలు సునామీ అంటే మొత్తం వేవ్ వస్తే కనుక 70-80 కూడా వెళ్ళిపోవచ్చు. లోయెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో 56 స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్, లోయెస్ట్ అది. బట్ వారి పీరియడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. కానీ హైదరాబాద్లో కొంతమంది చేసిన అతి వల్ల ఏం జరిగిందో మీరు చూశారు. అతి వికటిస్తుంది. సరే, అది పక్కన పెట్టండి. ఇవాళ మళ్ళీ చెప్తాను, ఇంతది వచ్చిన తర్వాత ఆయన అవసరం, అప్పుడు ఈ నెగ్గేస్తాం వచ్చిన తర్వాత ఆయన అవసరం, ఇంకా వ్యూహాలు అవసరం అండి. ఏంటి వ్యూహాలు? ఎలాగైనా గెలిచి తీరాలి కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అని భావన కూడా ఉండొచ్చుగా. దానికి కుట్రలో కులాలు మతాల మీద విదేశాలు తెచ్చిపెట్టిన డెకాయిట్లు అవసరమా? అంటే నేను అనలేదండి ఆయన డెకాయిట్లు అవసరమా. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారికి పంపించిన ఆ గిఫ్ట్ దాని మీద వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఈ గిఫ్ట్ పంపిస్తున్నాను అంటే వైసీపీ నుంచి ఆ వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఓటు బ్యాంక్ని టీడీపీ వైపు షిఫ్ట్ చేయటం కోసం ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహంగా ఏమైనా దీన్ని చూడాలా? ప్రశాంత్ కిషోర్ బుర్రలోకి వెళ్ళి తొంగి చూసే అవకాశం మనకు లేదు కాబట్టి చాలా కాలం నుంచి అసంతృప్తులు. వాళ్ళ తనని తెలంగాణలో ఎటు కాకుండా చేసిన దాంట్లో ఒక పాత్ర ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో చెప్పించి చేశారని, వీటికి అన్యాయం చేశారని వారిని అభిమానించే వాళ్ళు ఇంతకుముందు ఎన్నికల ముందు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారని చేస్తారు, డైరెక్ట్గా ఇక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్లో పంపించి ఏర్పాటు చేయమని చేశారని. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ వీ డోంట్ నో. బట్ ఇవాళ మాత్రం జగన్ గారిని మానసికంగా దెబ్బ కొట్టే చర్య ఇది డెఫినెట్గా. అంటే రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది, నారా రామూర్తి నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి ఒక ఆయన అట్రాక్ట్ చేసిన పరిస్థితి మీరు గుర్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇంతకుముందు మీరు చూసుంటారు చాలాసార్లు. రామూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ
94లో ఆ రోజు లక్ష్మీపార్తి గారు కానీ ఎవరు కానీ ఆవిడ సకాలంలో టికెట్ తీసుకుంటాం, రెండోసారి కూడా టికెట్ తీసుకుని తెలుసు మీకు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు లాక్కుంటే వీళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకుంటాం అనేది ఒక భాగం. ఎంతమంది ఎవరు లేరండి, పురంధేశ్వరి గారు ఉన్నారు, కాంగ్రెస్లో చేరలేదా? అవునవును. ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేరారు కదా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొన్న ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? ఎవరండి ఆయన? అవును, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు తోడళ్ళు గారే కదా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన పర్చూరు సీట్ నుంచి పోటీ చేసి వాళ్ళ అబ్బాయి హితేష్ రామ్ గారు పోటీ చేయాల్సింది, అన్న సిటిజన్షిప్ తేడాలో రావడం వల్ల సమ్ ఇష్యూస్ తెలియపోవడం ఆయనే పోటీ చేసి ఏలూరు సాంబశివరావు గారి చేతిలో మనం ఓడిపోయినారు. ఒక కుటుంబంలో ఇంకోటి కుటుంబం అనేది అది సహజంగా ఉంది, దాన్ని నేను తప్పట్ను, అది డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కలిసిపోతున్నట్టు కనిపిస్తుంది పరిణామాలు. అది మాట్లాడదాం, ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ దాన్ని మాట్లాడుకుందాం. బట్ ఒక కుటుంబాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని డిస్టర్బ్ చేయలేదా? వాళ్ళకి ఇష్టం చేశారా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చారు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఎంతమంది రాలేదని కాదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎర్ర వెంకట సుబ్బారావు గారికి ఓన్ సొంత, ఆయనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ పిన్ని గారి హస్బెండ్, వాళ్ళ కుటుంబం కానీ బొమ్మన్న గారు కానీ వీళ్ళ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బయటికి వెళ్ళిన లక్షణాలు ఒకే ఒక దగ్గర అంటే మన వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు తప్పి చంద్రబాబు నాయుడు గారితో అలైన సందర్భాలు చాలా తక్కువ. మీకు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లాక్కున్నారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా మీకు గత 30 సంవత్సరాలు చూడండి ఆయనతో ఉన్నారు. వేర్ ఎక్కడో ఒకళ్ళిద్దరు పక్కన, అది వేరే విషయం. ఇది మానసికంగా కానీ ఒక నైతికంగా కానీ ఆయనకి దెబ్బ కొట్టే ఇష్యూ. అవును, సరే ఆస్తి తగదాలో ఏమో తర్వాత చూసుకోవచ్చండి, వేరే. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చే పరిస్థితి ఉందంటారా సార్? మళ్ళీ ఏం ప్రజలు మతిమరుపు కదండి. నేను నాకు ఆంధ్రతో నాకు సంబంధం ఏంటని కుండలు దబడదబడ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళారు ఆవిడ. ఒక్కొండ కాదు 10 కుండలు బద్దలు కొట్టారు. నాకు అసలు నేను తెలంగాణ పెట్టిన ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం ఏంటని మా అలాంటి వాళ్ళు నరక యాతన పడుతున్నా ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా సంఘీభావం తెలుసుకుని పాపని కూడా పోలేదు. మళ్ళీ దేవదూత కింద వారిని ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టచ్చు. అది చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్గానే మారుతుందండి. కానీ ఆవిడ అంత నాలుగు మార్చుకునే మాట మనిషిగా నాకు కనిపించరు ఆవిడ. ఓకే, ఆవిడకి వాళ్ళ అన్నయ్య గారితో విభేదాలు స్పష్టంగా కనపడుతుంది. మోస్ట్లీ ఆస్తి వివాదాలే ఉంటుంది. వారసత్వాన్ని నేను తీసుకోవాలి, నువ్వు ముఖ్యమంత్రి నాకు ఢిల్లీలో ఇస్తే నేను కూడా కనిమొళి గారిలాగా శకం తిప్పుతానని చెప్పుంటారు. ఆయన మామూలు మనిషి కాదండి. అతను ఎవరికి కూడా ఆయన శాసనం ప్రకారం ఆయన చేసుకోవాల్సింది అనేది ఒక ఏకపక్ష వైఖరి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, ఆయన సొంత బాబాయిలు ఎవరు కూడా ఆయన మాట వినాల్సింది. సూచన చెప్తారో కూడా గట్టిగా మాట్లాడితే మాట్లాడిన పరిస్థితులు చెప్తారు. ఆయన ఉన్నాం మళ్ళీ నేను మిగతా వాళ్ళు చెప్పింది. ఓకే, అంటే మనం గంటాపదంగా ఎలా చెప్తాం? చాలామంది చెప్పేస్తుంటారు, ఇంట్లో జరిగి చూసిన సంఘటనలు వచ్చినట్టు చెప్పేసి ఆ రోజు నేను చూసి ఎలా చెప్తాం? మన విశేషం మీరు చెప్పారు. ఒక ఉద్యమగాడుగా ఆంధ్రప్రదేశ్కి లేదా తెలుగు జాతి జరుగుతున్న అన్యాయం సందర్భంలో డెఫినెట్గా ఎవరు పోరాడినా వారు పోరాడేది ఉత్తర భారతీయ జనతా పార్టీతో పోరాడతాను ఇంతకుముందే పోరాడాలి గట్టిగా. వారు పోరాడింది ఎక్కువ బీఆర్ఎస్ పార్టీతో. ఉత్తర భారతీయ జనతా పార్టీ గురించి ఎప్పుడు గట్టిగా మాట్లాడారా? లేదు. దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.